యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరా. 2 భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. పక్కా యాక్షన్ మూవీగా రాబోతున్న దేవరపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్ సాంగ్స్ కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు అభిమానులు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. తాజాగా హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివను యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. గోవాలో షూటింగ్ జరిగేటప్పుడు తాను చాలా ఫ్రస్ట్రేషన్ కు గురయ్యానని చెప్పారు ఎన్టీఆర్. సముద్రంలో నిలబడే షాట్ చేసినప్పుడు విపరీతమైన ఎండ తగిలిందని అన్నారు. ఆ ఎండ కారణంగా తాను చనిపోతానేమోనని భయం వేసిందట ఎన్టీఆర్ కి. అది సరదాగా చెప్పుకొచ్చారు. అంత ఎండలో కూడా డైరెక్టర్ శివ 1 మోర్ షాట్ అన్నప్పుడు చాలా కోపం వచ్చేదని, షాట్ ఓకే అయిన తర్వాత లుంగి అక్కడే విడిచి ఏసీ రూమ్ కి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయానని చెప్పారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దేవర మూవీ విషయానికి వస్తే RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో కేవలం సౌత్ లోనే కాకుండా హిందీ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రం జనతా గ్యారేజ్ మంచి విజయం సాధించగా వీరిద్దరు కాంబినేషన్ లో 2వ మూవీగా వస్తున్న దేవర ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాల్సిందే.